ఈ మధ్య మనకి న్యూస్ లో ఉన్నటువంటి ఆర్టిమిస్ మిషన్ అని అంటాం. ఆర్టిమిస్ మిషన్. సో బేసికల్ గా ఈ ఆర్టిమిస్ మిషన్ అనేది నాసా చేపట్టినటువంటి ఒక కార్యక్రమం. బేసికల్ గా ఇది టు ఎస్టాబ్లిష్ ఏ లాంగ్ టర్మ్ హ్యూమన్ ప్రజెన్స్ ఆన్ ద మూన్. చంద్రుడి పైన మానవులు పంపించడానికి కోసం ఉద్దేశించినటువంటి మిషన్ ఆర్టిమిస్ మిషన్ అని అంటారు. సో చంద్రుడి పైకి మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసము ఉద్దేశించినదే ఆర్టిమిస్ మిషన్. ఈ ఆర్టిమిస్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే గ్రీకు దేవత అయినటువంటి ఆర్టిమిస్ ఒక గ్రీకు దేవత. సో గాడెస్ ఆఫ్ గ్రీక్ అని అంటారు. గ్రీకు దేవత, చంద్రునికి సంబంధించినటువంటి గ్రీకు దేవత అయినటువంటి ఆర్టిమిస్ పేరు మీదుగా ఆర్టిమిస్ మిషన్ అని పేరు పెట్టారు. దీన్ని నాలుగు దఫాలుగా దీన్ని ప్రయోగించాలనుకున్న ఆర్టిమిస్ 1, 2, 3 అండ్ 4. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఆర్టిమిస్ అకార్డ్ లో మన భారతదేశం అనేది జాయిన్ కావడం జరుగుతుంది. సో భారతదేశము ఆర్టిమిస్ అకార్డ్ లో ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో మన ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో భాగంగా దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇండియా ఆర్టిమిస్ అకార్డ్ మిషన్ లో జాయిన్ అవుతుంది, చేరుతుందని ప్రకటించడం జరిగింది. సో బేసికల్ గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మనకు నాసా, ఇస్రో కొలాబరేటివ్ గా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇక్కడ మన ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో భారత వ్యోమగాములు, ఇండియన్ ఆస్ట్రోనాట్స్ అంటే భారత వ్యోమగాములు, ఈ భారత వ్యోమగాములను చంద్రుడిపైకి లేదా అంతరిక్ష ప్రయోగాల కోసము వీళ్ళు ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ శిక్షణ ఇస్తారంటే జాన్సన్ స్పేస్ సెంటర్ హోస్టన్ లో ఉన్నటువంటి జాన్సన్ స్పేస్ సెంటర్, టెక్సాస్ లోని హోస్టన్ లో ఉన్నటువంటి జాన్సన్ స్పేస్ సెంటర్. దీనికోసము ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కోసము వ్యోమగాములను ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దీనికోసం ఈ ఇండియా దీనిలో జాయిన్ కావడం జరిగింది. బేసికల్ గా ఆర్టిమిస్ అకార్డ్ తీసుకుంటే దీన్ని ముఖ్యంగా మనకు ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే నాసా అన్నమాట. యుఎస్కి చెందినటువంటి నాసా. దీంతో పాటుగా మిగిలినటువంటి 7 ఆర్థిక సహాయం అందించేటువంటి ఫండింగ్ ఏజెన్సీస్, ముఖ్యంగా ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లగ్జంబర్గ్, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదేవిధంగా యూకే సో యునైటెడ్ కింగ్డమ్, వీరందరూ కలిసి 2020లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఆర్టిమిస్ అకార్డ్ ని ముఖ్యంగా దీన్ని ప్రమోట్ చేసింది ఎవరు అంటే నాసా అన్నమాట. నాసాతో పాటుగా ఇతర ఫండింగ్ ఏజెన్సీస్ ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లగ్జంబర్గ్, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, వీళ్ళందరూ కలిసి 2020లో ఈ ఆర్టిమిస్ అకార్డ్ అనేటువంటి సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో బేసికల్ గా ఈ ఆర్టిమిస్ అకార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనము మానవులను అంతరిక్షంలోకి పంపించి అంతరిక్ష పరిశోధనలు చేయడం అన్నమాట. దీంతో పాటుగా చంద్రుడిపైకి ఇతర గ్రహాలు, మార్స్ గ్రహం కావచ్చు, సో ఇతర ఖగోళ పరిశోధన కోసం ఉద్దేశించినదే ఆర్టిమిస్ అకార్డ్ అనేది. జస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఆర్టిమిస్ మిషన్ అనేది నాసా చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ అన్నమాట. సో ఆర్టిమిస్ అనేటువంటి పేరు గ్రీకు దేవతకు సంబంధించినది. దీన్ని వివిధ దశల్లో ప్రయోగించడం జరుగుతుంది. ప్రస్తుతము ఇండియా కూడా, మనకు భారతదేశం కూడా ఈ ఆర్టిమిస్ అకార్డ్ లో జాయిన్ కావడం అనేది జరిగింది. ఆర్టిమిస్ అకార్డ్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 2020 సంవత్సరంలో నాసాతో పాటుగా 7 ఇతర ఫండింగ్ ఏజెన్సీస్ కలిసి ఈ ఆర్టిమిస్ అకార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటివి ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. సో బేసికల్ గా దీన్ని ఎందుకు ఉద్దేశించినదంటే మానవులను అంతరిక్షంలోకి పంపించడము, చంద్రుని పైన ప్రయోగాలు కావచ్చు, ఇతర గ్రహాలపైన ప్రయోగాలు చేసుకోవడానికి కోసం కొలాబరేటివ్ గా సంయుక్తంగా ఈ ప్రయోగాలు నిర్వహించడానికి కోసం ఉద్దేశించినదే ఆర్టిమిస్ అకార్డ్ అనేది. ఓకే.